లెనిన్ రిలీజ్ అయింది తెలుసా? ఇలా నా ఏడుస్తున్నాడు వాళ్ళ నాన్నని పట్టుకోరు. Hello, namaste. Welcome back. Today is Saturday. Quick and easyగా బ్రేక్ఫాస్ట్ చపాతీ అండ్ సాగు ప్రిపేర్ చేస్తున్నా. నేను 2 weeks నుంచి కన్సిస్టెంట్గా లాంగ్ వీడియోస్ చేస్తున్నా. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మీరు గమనించి ఉంటే నా లాస్ట్ వీడియోస్ అన్నీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, ఓన్లీ మ్యూజిక్ ఉండేది. Slowly I'm doing voiceover. Let me know, do you like silent vlogs or with voice in comments? I have my inhibitions. Voiceover ఇవ్వడానికి మొహమాటం, కంఫర్టబుల్ జోన్లో ఉన్నా. సో స్లోలీ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ voiceover. నాకు తెలుసు కొన్నిసార్లు ట్రై చేస్తే ఐల్ బీ కంఫర్టబుల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇక్కడ క్విక్గా తిరుగువాత వేసి ఆనియన్స్ అండ్ ఆల్ వెజీస్ని యాడ్ చేసి ఫస్ట్ నేను వెజిటేబుల్స్ని కుక్ చేసి తర్వాత శనగపిండిని యాడ్ చేస్తా. మీరు ఎలా చేస్తారు? నేను చపాతీ పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తా. అది వాడే ముందు 30 seconds మైక్రోవేవ్లో హీట్ చేస్తా, పిండి నార్మల్ టెంపరేచర్లో రావడానికి. యూ కెన్ ఆల్సో యూస్ దిస్ టిప్. ఇక్కడ నేను ఒక తప్పు చేశా, చపాతీలో కొంచెం ఎక్కువ వాటర్ వేసా. సో చపాతీ పిండి స్టిక్కీగా అయిపోయింది. డక్కులో పోయినావా? నువ్వు దేని మీద కూర్చున్నావు? టాటా ఏసా? చిట్టి బేబీనా నువ్వు? చిట్టి బేబీ కాదా, పెద్ద బేబీనా? అబ్బో, ఎంత పెద్దగా అయ్యావు? ఏ పాట? నిన్ను చూడగా. అఖిల్ అన్నదా? అఖిల్ అన్న లెనిన్ రిలీజ్ అయింది తెలుసా? పెద్ద హిట్ అయిందంట. పాపం అఖిల్ అన్న ఏడుస్తున్నాడు వాళ్ళ నాన్నని పట్టుకొని. హీరో అఖిల్ అక్కినేని వాళ్ళ నాన్నని పట్టుకొని వా 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 అన్నాడు. నాన్న బంగారు పాపం కదా. చిట్టి తండ్రి నిన్ను చూడగానా? నానా పెట్టు చెప్పు పో. నానా సిసింద్రిలో పాట పెట్టు నానా చెప్పు. ఎట్టా? నానా చపాతీస్ ఒకదాని మీద ఒకటి వేయడం వల్ల అవన్నీ అతుక్కుపోయాయి. సో నేను ఇక్కడ ఒక ట్రిక్ వాడాను. అన్ని చపాతీస్ ఒకసారి
వేడి చేసి ఒకదాన్ని రిమూవ్ చేశా. యూ కెన్ యూజ్ దిస్ టిప్ ఆల్సో. హియర్ ఐఎమ్ మేకింగ్ టీ. యూజువల్గా మేము మార్నింగ్ టీ తాగము, కానీ నెవర్ సే నెవర్. ఐ ఆల్వేస్ ప్రిఫర్ టీ విత్ అల్లం. చపాతి కొంచెం తిను, బ్రెడ్ కాదు అవ్వలేదు. సింపుల్ టీ, టీ పౌడర్, లిటిల్ బిట్ షుగర్ అండ్ అల్లం. ముందు బెల్లం పౌడర్ వాడేదాన్ని, ఏ రాయి అయితే ఏమి పగలగొట్టుకోవడానికి. సో బెల్లం పౌడర్ అయినా షుగర్ అయినా అంతా ఒకటి అని ఫిక్స్ అయ్యాను. We are going to VR Mall for shopping. I want to buy my study table. So we are going. I am so excited. Bye guys. See you soon. Enjoy the vlog. ఇక్కడ చూడాలి. ఆ రోజు విఆర్ మాల్కి వెళ్ళాం. ఈ మధ్య మేము ఎప్పుడు షాపింగ్ చేసినా వీఆర్ మోర్ ఇంటూ మైండ్ఫుల్ షాపింగ్. క్లియర్గా చెప్పాలంటే ఏవి కావాలో అవే కొంటున్నాం. ఒకటి తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువ కాకుండా చూసుకుంటున్నాం. వీ బాట్ బేసిక్ స్టఫ్ దేర్. ఇక్కడ చికెన్ అండ్ ఫిష్ని తీసుకున్నాం. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఫిష్ని కొని కడిగి ఫిష్ కర్రీ చేశాను. చాలా బాగా వచ్చింది. మా అమ్మ రెసిపీ. మామూలుగా నేను ఈ రెసిపీ ఎక్కడా చూడలేదు. మేమైతే మా రాయలసీమలో మా ఊర్లో మా అమ్మ ఇలాగే చేస్తుంది. మేము సాయికి స్టడీ టేబుల్ కొందామని వెళ్ళాం, కానీ అక్కడ విఆర్ మాల్లో దొరకలేదు. సో వీ చెక్డ్ ఇన్ మెట్రో. ఫస్ట్ టైం మెట్రోలో ఏమీ కొనకుండా వచ్చేసాం. ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీలింగ్. తర్వాత ఆ రోజు ఈవినింగ్ గోపాలన్ మాల్కి వెళ్ళాం. ఇక్కడ స్టడీ టేబుల్ దొరికింది. ఐ విల్ షో యూ. ఫస్ట్ థింగ్ ఫస్ట్, వెళ్ళంగానే ఒక రైడ్ వేయాలి, లేదంటే సాయి తర్వాత మా మాట వినడు, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివాడు. సో ఫస్ట్ రైడ్ చేసి లోపలికి వెళ్ళి స్టడీ టేబుల్ తీసుకొని బ్యాక్ టు హోమ్. ఐ విల్ షో యూ హౌ ఇట్ లుక్స్.
యా, హియర్ వి గో. ఇది సెటప్. ఇక్కడ సింపుల్ ఫిష్ కర్రీ. మామూలుగా నెల్లూరు చేపల పులుసు అవన్నీ చేస్తారు, కానీ మా మమ్మీ అయితే ఇలాగే చేస్తుంది. బేసిక్ ఆనియన్, టొమాటో, సమ్ మసాలా పొడి, కారం, ఉప్పు, అంతే. కొంచెం కోకోనట్, దాన్ని మిక్స్ చేసి చింతపండు పులుసు దాంట్లో యాడ్ చేసి టేస్ట్ చేయాలి. అది ఎలా ఉండాలంటే టేస్టీగా ఉండాలి అన్నట్టు ఉండాలి. సో వన్స్ అలా టేస్ట్ చేశాక కన్సిస్టెన్సీ అన్నీ యాడ్ చేసుకొని సరిపోయాక తిరగవాత పెట్టుకోవడం. ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్, ఆనియన్స్ వేసుకొని అది బాగా ఫ్రై అయ్యాక ఈ మసాలాని దాంట్లో వేయాలి. వేసి బాగా ఫ్రై చేసి వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ సెట్ చేసుకొని కొంచెం ఉడికాక ఫిషెస్ని వేసుకొని ఒక 10-15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఒక 3-4 అవర్స్కి ఇంకా చాలా బాగుంటుంది. నెక్స్ట్ డేకి ఇంకా చాలా బాగుంటుంది. ఇది నేను ఫస్ట్ టైం వండాను, చాలా బాగా వచ్చింది. Fish pulusu is ready. Yummy, yummy. Thanks for watching. Bye.